మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కారును ప్రజలు త్వరలోనే చరమగీతం పాడతారని వేములవాడ పట్టణ 19వ వార్డు అభ్యర్థి జంగేటి శ్రీనిధి సంజీవ్ అన్నారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన నియోజకవర్గ అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కే ఓటేస్తామని ఓటర్లు చెబుతున్నారని పేర్కొన్నారు. పట్టణంలోని 19వ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న జంగేటి శ్రీనిధి సంజీవ్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. అయితే ఇందుకు సంబంధించి ప్రధాన పార్టీలు అన్నీ కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపి ప్రచారంలో జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం మనం వేములవాడ నియోజకవర్గం 19వ వార్డులో ఉన్నాము. 19వ వార్డులో మహిళా అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ మహిళా అభ్యర్థి ప్రచారం కొనసాగుతుంది. అసలు వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎట్లా కొనసాగుతుంది మీ ప్రచారం, ఎట్లా కొనసాగుతుంది? మహిళగా అంటే రాజకీయాల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు టికెట్ పొందిగారు కదా, అసలు ఎట్లా ఉంది? బీఆర్ఎస్ పార్టీ నుండి 19వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మన మహిళలకు అవకాశం వచ్చింది కాబట్టి ముందుకు రావడం జరిగింది. మన వార్డు సమస్యలు ఇంటింటికి గడప ప్రచారం చేస్తుండగా మనకు రోడ్ల సమస్య, డ్రైనేజీ సమస్య గురించి ప్రజలు మనకు వచ్చి చెప్తున్నారు. ఆ సమస్య గురించి మనం తీర్చడానికి ముందుకు వస్తున్నాము. ఖచ్చితంగా పార్టీ తరపున మేము సహకరిస్తామని. ఎట్లా ఉంది ప్రజల నుంచి, ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజల నుంచి ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని వాళ్ళ మాటలలో మనకు తెలుస్తున్నది. మన ఇంటింటి గడప ప్రచారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వమే ఉండాలి. కేసీఆరే మనకు అన్ని పనులు చేసిండు. ఇక ముందు కూడా కేసీఆర్ తరపునే మనకు పనులు అయ్యేటివి ఉన్నాయి కాబట్టి కేసీఆర్నే గెలిపించుకుందాం అన్నట్టు, మన బీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకుందాం అన్నట్టున్నది ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకు. అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట సిరిసిల్ల జిల్లా కూడా, అంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఈ సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అంటే ఇప్పుడు మున్సిపల్ ఎట్లా కొనసాగుతుంది? వేములవాడ పట్టణంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ జెండా ఎగురవేస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే మేము గడప గడప ప్రచారంలో భాగంగా మా పార్టీని ఆదరిస్తున్న జన ఆదరణ చూసి మేమైతే వేములవాడ పట్టణంలో మున్సిపాల్లో జెండా ఖచ్చితంగా ఎగురవేస్తామని అనుకుంటున్నాము. అంటే ప్రజలు తమ దృష్టికి ఎట్లాంటి సమస్యలు తీసుకొస్తున్నారు అంటే ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఇది ఆధ్యాత్మిక నగరంగా కూడా చెప్పవచ్చు. వేములవాడ ఆలయానికి సంబంధించి ఇక్కడ దక్షిణ కాశీగా కూడా ఇక్కడ వేములవాడ రాజన్న ఆలయం వెళ్తుంది కదా, అంటే ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? మొదటగా ఇక్కడ ఆల్రెడీ మాకు వేములవాడ రాజన్న గుడిని నమ్ముకొని బతుకున్న వాళ్ళు చాలామంది జనాలు ఉన్నారు. ఇప్పుడు వీరు చేసిన రోడ్డు వెడల్పుల వల్ల ఈ సీజన్లను మాకు అన్నం తినే కూడును గుంజుకున్నారని ఒక కోపం దృష్టికి మా తీసుకొచ్చారు. ఎందుకు అంటే వాళ్ళు గుడిని నమ్ముకొని బతుకున్న ప్రజలే చాలామంది ఉన్నారు. రోడ్డు వెడల్పుల వల్ల ఈ సీజన్ అంటే సమ్మక్క సారక్క జాతర సీజన్లో చాలా అన్యాయానికి గురయ్యారు. వాళ్ళు ఇబ్బందితోని వాళ్ళు ఏదో మనోడు అనేది గెలిపించుకుంటే వాళ్ళకు చాలా అన్యాయం జరిగిందని వాళ్ళ కోపంతోనైతే ఉన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే మాకు మంచి జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి మాకు ఇంతవరకు ఆఖరికి వీళ్ళు చీరలు ఇంద్రమ్మ చీరలు కూడా ఓన్లీ మహిళా మండలికే ఇస్తారా, మిగతా వాళ్ళు కాదా, మేము ఓటేయలేదు అనే ఒక కోపం బాధతో ఉన్నారు వాళ్ళు. అంటే దశాబ్ద కాలంగా కూడా బతుకమ్మ పండగకి కేసీఆర్ ప్రభుత్వము ఆ చీరలను కూడా పంపిణీ చేసింది. 2 సంవత్సరాలుగా కూడా అసలు ఆ పరిస్థితి లేదు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక నేతన్నలకు సంబంధించి ఒక ఉపాధి కూడా కలిగింది కదా. ఇప్పుడు ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ వ్యతిరేకత ద్వారానే మేము బీఆర్ఎస్ జెండా ఖచ్చితంగా ఎగురవేస్తాం మున్సిపాల్లో. ఆ నమ్మకం మాకున్నది. ప్రజలు కూడా అట్లనే దీవిస్తున్నారు మమ్మల్ని. థ్యాంక్ యూ అండి. మొత్తంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ గత దశాబ్ద కాలంగా కూడా చేసిన అభివృద్ధికి ప్రజలు పట్టం కడుతున్నారు. అభివృద్ధి పేరుతో సృష్టిస్తున్న విధ్వంసానికి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దశాబ్ద కాలంగా కూడా బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది. తాము ఎన్నో ఏళ్ళుగా జీవనోపాధి వ్యాపారం చేసుకుంటున్న వారికి అభివృద్ధి పేరిట రోడ్డు వెడల్పు అంటూ కూడా తమ పుట్ర కొడుతున్నారు అంటూ కూడా వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని సిద్ధిగా కూడా కోరుతున్నారు. దీనికి సంబంధించి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మున్సిపల్ జెండా ఎగురవేస్తుందంటూ కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్.